అన్నమయ్య జిల్లా పీలేరులో ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్న నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు. శేషాచలం అడవుల నుండి ఎర్రచందనంను అక్రమ రవాణా చేస్తున్నారని సమాచారం అందింది. దీంతో సోమల కందూరు దగ్గర కాపు కాచి ఉండగా ఓ కారు వేగంగా అధికారులకు చూసి తప్పించుకొని పారిపోయాడు. కారును ఛేదించి రాయల్పేట దగ్గర కారును పట్టుకున్నారు. తమిళనాడుకు చెందిన నిందితుడిని అదుపులోకి తీసుకొని కారుతో సహా 15 లక్షలు విలువ చేసే ఎర్రచందనం స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి పారిపోయిన నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి సుబ్బారెడ్డి తెలిపారు. విశ్వసనీయ సమాచారం ప్రకారము మేము కల్లూరు వద్ద కాపు కాస్తాను. కందూరు వద్ద ఉన్నామండి. కందూరు ఈరోజు తెల్లవారుజామున బండి మమ్మల్ని చూసి చౌడపల్లి వైపు వెళ్ళింది. మేము దాన్ని వెంబడించి రాయల్పేట వద్ద పట్టుకున్నామండి. పట్టుకుంటే 4 మనుషులు ఉన్నారు. వాళ్ళలో 3 పారిపోయారు. ఒకరిని పట్టుకోగలిగాము. అందులో 10 ఎర్రచందనం దొంగలు ఉన్నాయి. వాటి యొక్క విలువ 15 లక్షల దాకా ఉంటుంది. వెహికల్ హోండా సిటీ వెహికల్ కూడా పట్టుకున్నాము. కాబట్టి విశ్వసనీయ సమాచారం